కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలవాలని కలలు కన్నాడు ఆ యువకుడు. ఆ కలల సాకారానికి దేశం దాటి లండన్కు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాడనుకున్న కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లాడన్న వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి లండన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి ఉన్నత చదువులు చదువుకోవడానికి లండన్ వెళ్ళాడు 14 నెలల క్రితం. బాగానే ఉండే, రోజు ఫోన్ చేసినప్పుడు కూడా బాగానే మాట్లాడిండు, నవ్వుకుంటే మాట్లాడిండు. ఆ రోజు కూడా సోమవారం నైట్ కూడా 9 గంటలకు మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. అంతా ఓకే ఉంది. ఏం జరిగిందో ఏం తెలియదు, అదే రాత్రి చనిపోయిండు అనుకోకుండా. మాకు ఏం తెలియదు, ఇప్పటికీ పూర్తి వివరాలు ఏం తెలుస్తలేవు, ఎట్లా జరిగింది ఏం జరిగిందని. అందుకే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఏం జరిగింది మాకు తెలియజేయాలి, తొందరగా డెడ్ బాడీ రావాలని కోరుచున్నాం. మా అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. అయితే ఇది 22 నైట్ ఫంక్షన్కు, అదే బర్త్డే ఫంక్షన్కి పోయినరు, వచ్చిరని తెలుసు. తర్వాత వచ్చిన నైట్ ఆయన పడుకొని ఉన్నారని వాళ్ళ రూమ్మేట్ బయటకు వెళ్ళిపోయాడు. తెల్లారి 23 నాడు మార్నింగ్ వచ్చి చూసేసరికి శవమై ఉన్నది అని చెప్పి ఆ పిల్లాడు కూడా ఎవరికి అప్పుడే ఇంటిమేషన్ చేయలేదు, తర్వాత చేసిండు. మా అబ్బాయి కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఆ పిల్లాడు చెప్పి రూమ్మేట్ చెప్పేది ఏంటంటే హ్యాంగింగ్ వేసుకున్నట్టు కనపడ్డది. నేను భయపడ్డా, పోలీసు వాళ్ళు వచ్చారు, నా ఫోన్ గుంజుకున్నారు, నాకు ఎవరికి ఫోన్ చేయపిల్లని అని చెప్తున్నాడు ఆయన. అసలు ఏంది ఆ మిస్టరీ ఏంది అనేది ఇంతవరకు మాకు అంతుపట్టలేదు. లాస్ట్కి వచ్చేసి మా అబ్బాయిని అతి తొందరగా పంపించేసి మా అబ్బాయిని మాకు అప్పచెప్తే సంతోషపడతామని అనుకుంటున్నాం.